తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. సాయి హారిక రా తల్లి. సాయి హారిక ఎంపిక చేసుకున్న పాట రచన సంగీతం ఇంకొక సరస్వతి పుత్రులు, గాన సుధాకర మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, గానం శ్రీమతి సురేఖామూర్తి గారు. దొంగ చూపులేలా. పాడావమ్మా. బాలు గారు కంపోజ్ చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అప్పుడు ఆయన కంపోజిషన్స్ విని నేను అనుకునేవాడిని మనసులో, ఒక సింగర్ కంపోజర్ అయితే ఇంత అద్భుతంగా ఉంటాయి పాటలు అంటే, ఒక స్పెషల్ టచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఉంటాయి, చుట్టూ చెంగావి చిర లాంటి పాటలు అలా అనుకునేవాడిని. అలాగే ఒక విద్వాంసుడు, సంగీతం యొక్క పట్టు బాగా తెలిసిన ఒక మహానుభావుడు కారణజన్ములు పుంభావ సరస్వతి, ఆయన స్వతహాగా రాయడానికి కూర్చుంటే ఎంత అందంగా ఇమిడిపోతాయి మాటలు. దొంగ చూపు లేదను, తొంగి చూతు వేదను,
అల్లరి నా నల్లని దొర. చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఆయన ప్రత్యేకంగా సంయోజన చేయడం, రాగ సంయోజనం రాయడం వేరుగా చేసి ఉండరు. నాకు తెలిసి అలవోగ్గా పలుకుంటే వాగ్గేయకారుల లక్షణం. ఆ ఒక్క ఇచ్చాలు అల్లరి నా నల్లని దొర. ఎంతగా పాటలు దాంట్లో ఆ కార్యక్రమం మీకు ఆయన చేసి ఉంటారో మనకు చూస్తేనే తెలుస్తుంది, వింటేనే తెలుస్తుంది. సో ఆయన పాడిన పాటలు చాలా వింటాం, బట్ ఆయన రాసినటువంటి పాటను వాళ్ళ మాకు వినే భాగ్యం కలిగించాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. నేను అనుకుంటాను దాదాపు 3 దశకాలకు ముందర ఆయన ఆల్ ఇండియా రేడియో విజయవాడ వారి కోసం అని చెప్పి ఆయన రాసి స్వరపరిచి పాడినటువంటి గేయం. ఆ పాటను తీసుకుని సురేఖామూర్తి గారు వారి ఆల్బమ్ పాటల బాటలు అన్న ఒక పాటల గుచ్ఛంలో ఈ పుష్పాన్ని కూడా అమర్చారన్నమాట ఆవిడ. ఏం చదువుకున్నారు బాలమురళీకృష్ణ గారు? కాదు, సంస్కృతంలో పాటలు రాశారు ఆయన, మలయాళంలో రాశారు, కన్నడంలో రాశారు, తమిళంలో రాశారు. ఏం చదువుకున్నారు? 6వ సంవత్సరంలో నాన్నగారు ఎత్తుకు వీళ్ళు వేదిక మీద కూర్చోబెడితే కచేరీ చేశారు. వీళ్ళు కారణ జన్ములు వీళ్ళందరూ కూడా. నేను ఆయన పరమపదించినప్పుడు చెప్పిన ఒక్క మాటే ఇది. అయ్యవారు స్వామి 10 అవతారాలు ఎత్తారు, అమ్మవారు ఎక్కడ అవతారం ఎత్తిందని లేదు. మన సినిమాలో మారువేషాల్లో వస్తుంటుంది. సరస్వతి అమ్మవారే వేరే అవతారం ఎత్తితే ఏమిటంటే బాలమురళీకృష్ణ గారు. అది మన అదృష్టం. అమ్మా, నువ్వు పాడడంలో మామూలుగా గాత్రాన్ని ప్రజెంట్ చేయడంలో ఏ తప్పులు లేవు. నువ్వు అందంగా దాన్ని ఆనందిస్తూ పాడుతున్నావు. కానీ శృతి పట్లే ఎక్కువ ధ్యానం పెట్టాలి నువ్వు. ఉదాహరణకి దొంగ చూపులేలను అని వచ్చినప్పుడు ఆ మా కంటే కొంచెం జాస్తిలోనే ఆగుతుందన్నమాట. పల్లవి మొత్తం కూడా అలాగే ఒక్క నూలు అంటాం మనం, ఒక్క దారం వంశ లిటిల్ షార్ప్గా సాగుతోంది. దాని మీద ఆ నిబద్ధత పక్కడు అంటాం కదా, అది రాగలగాలి. అది తప్పిస్తే మిగతా అక్షర దోషాలు లేవు. హాయిగా ఎంజాయ్ చేస్తూ పాడుతున్నావు. మంచి పాట, మహానుభావుడిది మాకు అందజేసినందుకు తల్లి చిరంతనంగా కృతజ్ఞులం. వెళ్ళిగా.